నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇందులో ఇవాళ ముఖ్యమైన 4 అంశాలు మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిది, కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన చేసింది, క్యాబినెట్ కూడా ఆమోదించింది. నిన్న ఏదైతే డిలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్లను 2029లో అమలు చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పింది. చాలా మంచిది, ఆహ్వానించదగ్గదంటున్నారు. గత 30-40 ఏళ్ళుగా, దాదాపు 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కళ సాకారం కాలేదు. యూపీఏ గవర్నమెంట్లో చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా ఎప్పుడు కూడా బాబ్ బిహేర్ మహిళలకు పార్లమెంట్లో వస్తే ఏం లాభం అని చెప్పి కూడా అప్పటి మనకు ఉత్తరప్రదేశ్ నాయకులు మాట్లాడిన సందర్భం చూసినాం. మనం బీసీలకు కూడా రిజర్వేషన్ లేకుండా చట్టసభలో మేము అంగీకరించామని చెప్పిండ్రు. కానీ మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 3 దశాబ్దాల తర్వాత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చట్టం చేసింది. ఆ చట్టం అమలు ఎప్పుడవుద్ది అనేది ఇప్పటిదాకా అనుమానం ఉండే. అంటే రేపు 2029 ఎన్నికలకు 80% కాదనుకున్నాం, 2034 కల్లా వస్తుంది అనుకున్నాం. జమిలీ ఎన్నికలు, అట్లాగే మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషను, జనాభా లెక్కలు, ఇవన్నీ జిలేబీ కా చక్కర్, ఇదంతా ముడివాడి ఉండే అంటున్నాను. ఈ ముడివాడి ఉన్న సమస్యలను పరిష్కరించే దిశలో ఇప్పుడు ఒక కీలకమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది. అలా ముఖ్యంగా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో మహిళా రిజర్వేషన్లను 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు చేస్తాము, దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు అనుగుణంగా ముందుకెళ్ళే దానిలో భాగంగానే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ చేసేది రేపు 2027 మార్చి 1 నాటికి పూర్తి స్థాయిలో ఈ జనాభా లెక్కలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఫస్ట్ దీనికి ఏంటంటే జనాభా లెక్కలు పూర్తి కావాలి. జనాభా లెక్కలు అయిన తర్వాతనే ఏదైతే డిలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది. డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయితేనే మహిళా రిజర్వేషన్లు చేయడం. దానిలో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు ఇప్పుడున్న సీట్లలో ఇస్తే 1/3 పురుషులు కోల్పోతారు. 543 స్థానాలు ఉదాహరణకు పార్లమెంట్లో ఉన్నాయి. అది 216 స్థానాలకు పెంచితే అప్పుడు ఆటోమేటిక్గా 50% పెంచితే ఆటోమేటిక్గా ఆ 50% పెంచిన 1/3 అవుతుంది మొత్తంలో. అప్పుడు ఆ 1/3 మహిళలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రాల అసెంబ్లీలో కూడా. అయితే ఒకే దెబ్బకు 3 పిట్టలు అంటున్నాను. ఇక్కడ యాక్చువల్గా డిలిమిటేషన్ యాక్ట్ మొదలైంది మొట్టమొదటి 1950లో చేశారు. 51, 52లో మొదటి ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. తర్వాత 57, తర్వాత 62, తర్వాత 71 పార్లమెంటు మనకు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. తర్వాత 77, తర్వాత 84, 80, తర్వాత 84, తర్వాత 89, ఇట్లా వరుసగా మొన్నటి వరకు కూడా ఎన్నికలు 18 సార్లు పార్లమెంటుకు, దాదాపు అసెంబ్లీని బట్టి 16 నుంచి 18 సార్లు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినాయి. ఈ దశలో ఎప్పుడైతే డిలిమిటేషన్ యాక్ట్లో మొదలు 3 సార్లు వరుసగా జరిగినాయి, 51, తర్వాత 61, తర్వాత 71 వరుసగా జరిగినాయి. 71లో సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది కనుక 71 జనాభా లెక్కలు తీసుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ 25 ఏళ్ల దాకా ఈ లెక్కలు ఉండేయని చెప్పి అప్పుడే ప్రకటించారు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. కనుక మళ్ళీ 2001లో ఇది వచ్చింది. 2001 వచ్చినప్పుడు అప్పటికి 2001 జనాభా లెక్క తీసుకోవద్దు, నేను 91 లెక్క తీసుకుందామంటే నేనే ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వినతి పత్రం ఇచ్చి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. 2001 జనాభా లెక్కలు వచ్చేదాకా ఆగండి అంటే నిజంగా 2001 నుంచి 2003 దాకా ఆపి 2001 ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు డిలిమిటేషన్ చేసిండ్రు. అప్పుడు కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే 2001లో చేసేటప్పుడు, 2003లో తర్వాత చేసినప్పుడు ఎప్పుడైతే ఈ దక్షిణాది రాష్ట్రాలు, కుటుంబ నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు జనాభా తక్కువ నష్టపోకుండా 71 జనాభా లెక్కల్ని పద్ధతికి తీసుకొని ఆ నియోజకవర్గాలు అట్లాగే ఉంచారు. అప్పుడు 71 నష్టమైంది. 71లో చాలా రాష్ట్రాలలో 1-2 నియోజకవర్గాలు పోయినాయి. మన దగ్గర 43 ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 పోయింది, తమిళనాడులో 2 నియోజకవర్గాలు పోయినాయి. అట్లా అప్పటికే నియోజకవర్గాలు దక్షిణ భారతదేశం నష్టం అవుతున్నాయి కనుక జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు శిక్ష కావద్దని చెప్పి ప్రయత్నం చేసినాం. అట్లాగే ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఇప్పుడు ఆ చట్టంలో ఏమన్నారంటే, దుర్మార్గంగా బ్యూరోక్రాట్స్ ఒకసారి తప్పు చేస్తుంటారు. యాక్చువల్ జనాభా లెక్కలు 10 సంవత్సరాలు జరుగుతాయి. మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా మన భారతదేశం స్వాతంత్రం వచ్చినాక 6 సార్లు 7 సార్లు జరిగినాయి జనాభా లెక్కలు. 2011 తర్వాత 11 జరిగితే 11 జనాభా లెక్కల తర్వాత 21లో జరగాల్సి ఉండే. కానీ 2001లో డిలిమిటేషన్ కమిటీ కూర్చొని ఏం నిర్ణయం చేసింది అంటే, చట్టం చేసింది పార్లమెంట్ ఏంటంటే 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారం చేయాలనేది. అంటే ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఆ 2026 పదం వాడు. 2021 జనాభా లెక్కల తర్వాత అనాలి. 2021 జనాభా లెక్కల తర్వాత 25 తర్వాత చేయాలనాలి. కానీ 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు అంటే 2026లో ఎట్లా జరుగుతుంది? దురదృష్టమో అదృష్టమో అంటే
కరోనా వచ్చిన దురదృష్టం అయితే అదృష్టం ఏంటంటే ఆనాడు ఈ 2021 జనాభా లెక్కలు జరగలేదు కరోనా వల్ల. కనుక దాంతో ఏమైందంటే ఇప్పుడు జనాభా లెక్కలకు 27 ప్రాతిపదిక తీసుకొని 26 ఇప్పుడు మంది ఇండ్ల లెక్కలు మొదలైనవి. జమ్మూ కాశ్మీర్లో అయితే ఇప్పటికే ఇండ్ల లెక్కలు అయిపోయినాయి. అసలు జనాభా లెక్కలు అక్టోబర్లో చేస్తారు. వరుసగా దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల ఉప ఎన్నికలు పూర్తి అయిపోగానే మొత్తం దేశవ్యాప్తంగా వరుసగా ఈ జనాభా లెక్కలు పూర్తి చేసుకొని 2027 మార్చి 1 నాటికి పూర్తి స్థాయిలో భారతదేశ జనాభా లెక్కలు వచ్చేస్తాయి. కాగానే అప్పుడు ఏం చేస్తారంటే ఈ నియోజకవర్గాలు పెంచుతూ అప్పుడు చట్టం ఇప్పుడు చేస్తారట. నియోజకవర్గాలు పెంచి చట్టం ఇప్పుడు చేస్తారు. కనుక జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినాక నియోజకవర్గాల డిలిమిటేషన్ జరుగుతుంది. డిలిమిటేషన్లో కూడా అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఉదాహరణకు 543 స్థానాలు ఉన్న పార్లమెంట్లో 816 అవుతుంది. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో విభజన చట్టం ప్రకారమే సీట్ల పెంపు ఉండే, కానీ 33% ఉండే. కనుక దాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు దేశమంతా ఒకే విధంగా కనుక 50% వేస్తారు. అంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టిన ప్రకారం ఏంటంటే మనకు 119 స్థానాలు తెలంగాణలో ఉంటే అసెంబ్లీ స్థానాలు అవి చట్ట ప్రకారం ఆ చట్టంలో ఉన్న ప్రకారం 153 34 వేస్తా అన్నారు. అట్లాగే 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 225 వేస్తా అన్నారు. పార్లమెంట్ స్థానాలు ఇక్కడ పార్లమెంట్ స్థానాలు ప్రసక్తి అప్పుడు రాలేదు. కనుక మొత్తం మీద ఏంటంటే అది పోయింది, ఆ చట్టం ప్రకారం పోయింది. ఇప్పుడు ఆ చట్టం ప్రకారం ఎప్పుడో చేయాల్సి ఉండే, కానీ డిలిమిటేషన్ ఎట్లాగో వస్తుంది. కనుక ఇందులో మనకు జరిగే లాభం ఏంటంటే 119 స్థానాలు కాస్త 163 స్థానాలకు పెరుగుతాయి. 50% పెరగాలి కదా, 119లో సగం 60 పెరుగుతాయి. కనుక 163 స్థానాలు పెరుగుతాయి. అట్లానే ఇటు పక్కన 119 ప్లస్ 60 దాదాపు 186 స్థానాలకు పెరుగుతుంది. అట్లానే ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా 276 స్థానాలు పెరుగుతాయి ఈ అసెంబ్లీ స్థానాలు. పార్లమెంట్ స్థానాలు కూడా 17 నుంచి తెలంగాణలో 26 అవుతాయి. అట్లాగే 25 నుంచి అక్కడ 38 స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా మహిళలకు పోతాయి. అయితే ఇందులో ఈ సిరిసిల్ల ఏదొక్కటి బ్రేక్ అయినా మొత్తం అంతా అయిపోతుంది. ఎట్లా? ఫస్ట్ జనాభా లెక్కలు పూర్తి కావాలి. ఆ లెక్కలు వచ్చిన తర్వాత దాని ప్రకారం డిలిమిటేషన్ పూర్తి కావాలి. డిలిమిటేషన్ పూర్తి అయిన తర్వాతనే మహిళలకు రిజర్వేషన్లు ఎట్లా కేటాయిస్తారంటే నాకు తెలిసి లాటరీ వేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలంటే అది పెద్ద ఎత్తున గందరగోళం అయితే రేపు కోర్టుకు పోతారు ఎవరైనా. అసలు యాక్చువల్గా డిలిమిటేషన్ కమిటీ మీద కోర్టు పోవడానికి వీలలేదు. డిలిమిటేషన్ కమిటీ చేసిందే రూలు. అక్కడిగా ఒకసారి డిలిమిటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ కోర్టుకు పోయి ఇది మార్చాలి అది మార్చాలని కోర్టులకు కూడా అవకాశం లేకుండా చేసేది మంచిది. అంతే ఎప్పుడైనా లేకపోతే ఎన్నికలు అయిపోతాయి కదా. అందుకనే ఇప్పుడు ఆ చట్టంలోనే డిలిమిటేషన్ చట్టంలోనే ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు కేవలం లాటరీ ద్వారా తీస్తారని అనుకుంటున్నాను. అప్పుడు లాటరీ ద్వారా తీసే రిజర్వేషన్ తర్వాత అప్పుడు 2029 అంటే ఇప్పటి నుంచి సరిగ్గా 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్. అంటే 26 మార్చిలో ఉన్నాం మనం. 27, 28, 29 మార్చి తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అంటే ఏప్రిల్లో మేలో జరుగుతాయి. ఎందుకంటే 2000 జూన్ దాకా 2029 జూన్ దాకా దీని కాల పరిమితి ఉంది. ఏది మన పార్లమెంట్ది. కనుక ఈ లోపల ఏమైనా చిన్న చితిక అసెంబ్లీలకు ఎన్నికలు వచ్చేది ఉంటే వాటిని వాయిదాన వేస్తారు. జమిలీ ఎన్నికలకు కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జమిలీ ఎన్నికలకు కూడా 6 నెలలు అటు ఇటుగా ఉన్న ఎన్నికలన్నీ ఒకేసారి కలిపే అవకాశం అయితే ఉందనుకుంటున్నాం. మొట్టమొదటిసారి అది చేస్తారు. ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వేరు జరుగుతున్నాయి. 6 నెలల తేడాలు 7 నెలల తేడాలు జరుగుతున్నాయి. దీన్ని ఏం చేయొచ్చు? 2025 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారండి? 2025 డిసెంబర్లో పూర్తి అయిందని 2029 మార్చిలో ఏప్రిల్లో ఎన్నిక జరిపింది అనుకోండి. పార్లమెంటు అసెంబ్లీ 2 ఒకసారి జరుగుతాయి కదా. అంటే అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆ కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడు. ఆయన ఏమనుకుంటుండే ఎట్లాగూ మనకు జమిలీ ఎన్నికలు వస్తాయి కనుక నేను ఇంకా 6 నెలలు కూడా కొనసాగుతుంది దాని తర్వాత అనుకుంటున్నాను. ఉండదు, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెడతారు. ఇవన్నీ అది వేరే సంగతి అనుకోండి. మొత్తం మీద ఇవాళ దేశవ్యాప్తంగా ఆ డిలిమిటేషన్ కోసం 50% నియోజకవర్గాలు పెంచుతామనే నిర్ణయం మంచిది. దక్షిణ భారతదేశంలో నష్టం జరగకుండా ఉంటుంది. ఇది నీ జనాభా నియంత్రణ జరిగిన దేశాల్లో రాష్ట్రాల్లో నష్టం ఉంటుంది. దాంతో నష్టం కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయి మహిళలకు ఈ 2029లోనే అంటే కేవలం ఇంకొక 3 ఏళ్లలో 33% రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. ఈ శుభసూచకం మంచిదని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ పార్లమెంట్లో అతి త్వరలో ప్రవేశపెట్టి చట్టంగా మారుస్తుంది. దాన్ని ఆహ్వానిస్తున్నాను. నమస్కారం.